మొట్టమొదటి సూత్రం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి కోప్పడకూడదు. ఇది గనక మీరు పాటిస్తే అస్సలు గొడవలు ఉండవు సార్ ఇంట్లో. ఒకవేళ భర్త కోప్పడుతున్నాడు, మీరు మౌనం అయిపోయింది. ఒకవేళ భార్య కోప్పడుతుంది, భర్త నువ్వు మౌనం అయిపో. ఇప్పుడు మంట మండుతుంది, ఆ మంట మీద నీళ్లు పోసావనుకో ఆరిపోద్ది మంట. నూనె పోస్తే, నిప్పు మీద ఉప్పేస్తే చిటపట్లేగా. చాలాసార్లు కుటుంబాలు పతనమైపోయేది, గొడవలు తారాస్థాయికి వెళ్ళేది, గోటితో పోయే సమస్య గొడ్డల దాకా వెళ్ళేది ఎక్కడో తెలుసా? భర్త కోపంగా ఉన్నప్పుడే కొంతమంది భార్యలు రెచ్చగొడతారు. అలాగని కోపం పురుషుల సొంతం అనుకోకండి, భార్యకు కూడా కోపం ఉంటుంది. ఎప్పుడైనా భార్య కోపంగా మాట్లాడితే ఏదో పాప మనసు ఆయాసం ఉందలే, ఏదో బాధగా ఉందిలే అని 5 నిమిషాలు సైలెంట్ అయిపో. పరలోకం ఎక్కడో కాదు, నీ ఇల్లే చిన్నపాటి పరలోకంలాగా ఉంటుంది. మొట్టమొదటి సూత్రం, భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి కోప్పడొద్దు. అంటే ఆయన కోప్పడిన దాకా మౌనంగా ఉండి ఆ తర్వాత నిన్ను కోప్పడమని అర్థం చేసుకునేరు గాక. కోపంగా ఉన్నప్పుడు మౌనం అయిపో. మాటలతో సాధించలేనిది మౌనంతో సాధించగలుగుతావు.